దేవుడు ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని సంఘానికి ఇవ్వాలని సంకల్పించి ఈ నాయకత్వము కుటుంబాలు కట్టిన దైవజనులకు అప్పగించాలని ఆలోచన చేశారు. ఇందువలన కుటుంబం అనే ఈ ఏర్పాటు వివాహం అనే దైవ వ్యవస్థ వలన ప్రారంభమవుతుందని, వివాహము కుటుంబానికి పునాది అని, వివాహమందు జతపరచబడిన స్త్రీ పురుషులు భార్య భర్తలై దైవ సంకల్పం ప్రకారము వారు తమ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకోవాలని పరమానంద దేవుడు కోరిన విధానాన్ని మనం చూసాం. ప్రత్యేకించి ఆయన ఏం చేశాడంటే, స్త్రీలకు ప్రేమించే స్వభావం ఉంది. స్త్రీలు ప్రేమించినట్టుగా పురుషులు ప్రేమించరు. రెండవ సమూయేలు గ్రంథంలో ప్రేమకు స్త్రీలు మాదిరి అయి ఉన్నారు అన్న సమాచారం గ్రంథం తెలియజేస్తుంటుంది. ప్రేమించాలంటే స్త్రీలే. ప్రేమించటంలో స్త్రీల సాటి అన్న విధంగా గ్రంథం మాట్లాడుతుంది. రెండవ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2 సమూయేలు 2వ అధ్యాయంలో చదువుతాం. క్షమించాలి, 1వ అధ్యాయం, 2 సమూయేలు 1వ అధ్యాయం. దావీదు అబ్షాలోము యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఇంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొంది ఉన్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. కాబట్టి దావీదు మీద అబ్షాలోముకున్న ప్రేమను పోల్చడానికి దావీదు ఏం చేసిందంటే, నీకు నా మీద ఉన్న ప్రేమ స్త్రీలకుండే ప్రేమ కంటే విన్నది. స్త్రీలు ఎక్కువగా ప్రేమించేవారు అనే సమాచారం ఇప్పుడు గుప్తం చేసి ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. స్త్రీలకు ప్రేమ సహజంగా ఎక్కువగా ఉంటుంది. పురుషులకు ప్రేమించే స్వభావం తక్కువగా ఉంటుంది. పురుషుడు అధికారం చలామణి చేయాలనే ఆలోచనే కానీ ప్రేమించి భార్యను వశపరచుకోవాలనే ఆలోచన అనేక మందికి ఉండదు. సలహా ఇచ్చేవారు వారు ఏం చేస్తుంటారంటే, లేదంటే తనను తండ్రి లోపరుచుకోవాలంటుంటారు. కొట్టి లోపరుచుకోమని అనేది దుర్మార్గుల యొక్క ఆలోచన. కొట్టి లోబర్చుకోగలను అనేది మూఢుని యొక్క ఆలోచన. పరమానంద దేవుడు ప్రేమించి లోబర్చుకోమని చెప్పాడు. కొట్టి లోబర్చుకునేవాడు ఎవడు నాకు భూమి మీద కనిపించలా. భయంకరంగా భార్యను కొట్టే ఒక వాడిని మూర్ఖుండి నేను ఎరుగుదును, మా ఇంటి పక్కనే ఉండేవాడు. మామూలుగా కొట్టడం కాదు అది. చేతికి ఏది అందితే అది తీసుకొని, బండ అందితే బండ తీసుకొని కొట్టేస్తాడు అన్నమాట. కాబట్టి అలా కొట్టడు. కొట్టే దాదాపు ప్రాణాలు పోయినట్టు పడిపోతుంది తల్లి. అప్పుడులా కొట్టంచాడు. లోబర్చుకున్నాడా జీవితాంతంలో ఎన్నడూ ఆమె లోబర్చుకోవాలి. వస్తే దొంగమండ కొడుకు వస్తాడని తిడుతూ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అంతే. తిట్టే పరిస్థితుల్లో భార్య లోబడినట్టు కాదు వాస్తవానికి. ప్రక్కన మనిషి ఉందనుకోండి, భర్త పోయిన వస్తున్నాడు అనుకోండి, అడుగుతుండ దొంగమండ కొడుకు వస్తాడు నువ్వు బొమ్మ అంటుంది. అంటే ఏంటి, వాడు మంచివాడు కాదని కొట్టేవాడు
హృదయాన్ని ఆకర్షించలేదని సమాచారం తెలియజేయబడి, కొట్టి భార్య హృదయాన్ని లోబర్చుకోలేడు ఎవడు. కానీ దుష్టులైన ముసలివాడు పెద్దోళ్ళు ఏం చేస్తుంటే తండ్రాలు నవ్వుతాడు, తండ్రి లోబడుతుంది అనే దుర్మార్గపు ఆలోచన చెప్తుంటారు. పరమానంద దేవుడు అంటాడు, ప్రేమించి లోబర్చుకో, వశపరుచుకో అంటాడు. ప్రేమలో బలం ఉంది, వశపరుచుకునే బలం ఉంది. ప్రేమ యొక్క బలాన్ని మనుషులు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం. పురుషుడు ఏం చేయాలంటే, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి అన్నాడు. కాబట్టి లోబడి ఉండమని ఆ ప్రక్కన ఆజ్ఞాపించిన దేవుడు, ఆమె లోబడటానికి నువ్వేం చేయాలంటే ప్రేమించాలిరా లోబడాలంటే అన్నాడు. నేను 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు 66 ఏళ్ళు అయిపోయినాయి. ఆ రోజున దేవుడు అదే మాట్లాడాడు. 25 ఏళ్ళప్పుడు రే నీ భార్యను ప్రేమించిడి అన్నాడు. 66 ఏళ్ళ ముసలోడు కూడా మీ భార్యను ప్రేమించిడి అన్నాడు. ఆజ్ఞను మార్చరా. పరమానంద దేవుడు ఈనాటికి ఆనాటికి ఒకే ఆజ్ఞ. 66 ఏళ్ళ ముసలోడు ప్రేమించాలి. కాబట్టి భార్యను లోబర్చుకోవాలని మనసు కలిగిన మనుషుడు ప్రేమించి లోబర్చుకుంటాడు, కొట్టి తిట్టి లోబర్చుకోడు. ఈ ముసలోడికి నా భార్య గడగడ వణుకుతుంటది. ఇప్పుడుకి ఒక్కసారి కూడా కొట్టలేను నేను. ఎప్పుడు భార్యను కొట్టని భర్తని మీ ఎదురుకండి కళ్ళకి కనబడుతున్నా. భార్యను కొట్టని భర్తని కుర్రోళ్ళు ఎంతమంది ఆ మాట చెప్పగలరు నాకు తెలియదు. చెప్పలేకపోతే వేస్ట్ కేసు. కానీ ఈ రోజుకి నా భార్య గడ వణుకుతుంటది. కొట్టలేదు, ఎప్పుడు వణుకుతుంటది. అదే సమాచారం. అందువలన ప్రేమలో బలం ఉంది. భార్యను వశపరుచుకుని వణికించే బలం ఉంటుంది ప్రేమలో. అలా చేయటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంటుంది. 25 ఏళ్ళప్పుడు అదే ఆజ్ఞనిచ్చాడు. 66 ఏళ్ళ ముసలోడికి అదే ఆజ్ఞనిచ్చాడు. పురుషులారా, నేను పురుషుని కాబట్టి మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. నా భార్యను ఈనాటికి ప్రేమించేదే నాకు తెలుసు, పట్టడం తెలియదు. ప్రేమించితే మనిషి వశమైపోయింది, లోబడిపోయింది, వణికేటట్టు అయింది ఇప్పుడు ప్రస్తుతం. అందువలన ప్రేమలో ఆ శక్తి ఉంది. భార్యను లోబర్చుకోగలిగించాలనే శక్తి ప్రేమలో ఉంది. ప్రేమించడం అనేది ఒకనాటి కార్యక్రమం కాదు. కాలక్రమంలో ప్రేమ ఎదుగుతూ ఉండాలి. ప్రేమ యొక్క సాధ్యమైన స్వభావం ఎదుగుతూ ఉంటుంది. మా సంగతి చెప్పాను అనుకో, మీరు తెలుస్తారు, నన్ను వింతగా ఉంటుంది మీకు సమాచారం. మామూలుగానే భార్య నా దగ్గరకు వచ్చి కంప్లైంట్, చూడండి సార్ వాడు నాయన సత్యముక్క అన్నాడు, మాట సత్యముక్క అంటున్నాడు నా భర్త. సత్యముక్క అంటున్నాడు, దొడ్డి కాలది అంటున్నాడు. దొడ్డి కాలదే సత్యముక్కది అంటున్నాడు సార్ మాటికి. ఏం బాగాలేదు సార్ ఆయనతో కాపురం చేయటం అంటది. కానీ ప్రేమించటంలో ఈ భార్యకు ఉండే సుగుణాన్ని గుర్తు చేసి అభినందించితే హృదయం నీకు లోబరుచుకుంటానికి అవకాశం. చిన్న టిప్, కొట్టి లోబరుచుకోలేను ఆయన. తనకున్న సుగుణం ఏదో, లేకపోతే తనకున్న సౌందర్యం ఏదో దాన్ని గుర్తు చేసి దాన్ని ప్రశంసించితే లోబడిపోతుంది. ఆడవాళ్ళకి అలాంటి బలహీనత ఒకటి ఉంటుంది. అది స్త్రీల యొక్క బలహీనత. పురుషుడు సొమ్ము చేసుకునేవాడు ఇలా చేసుకుంటాడు, కొట్టి చేసుకోలేడు, సొమ్ము చేసుకోలేడు. నేను ఎరిగిన ఏ గాడిది భార్యను కొట్టి లోపరుచుకున్నవాడు లేడు. వాస్తవం సంగతి మాట్లాడుతాను నేను. మీ అనుభవంలో మీకే తెలిసి ఉండాలి ఈ సంగతి. కాబట్టి నా భార్య గొప్పలనా మంచిది అన్నదనుకో, నేను ఒప్పుకోను. నువ్వు ఆమెతో పోల్చుకోకు, నీతో ఎవరు సాట్లేదు అంటానంతే. ఎవరితో పోల్చుకోవద్దు, నీతో ఎవరు సాట్లేదు అంటానంతే. నీకు సాటియా ఎవరు? నీకు సాటియా? నువ్వు వాళ్ళ పెట్టుకుని సాటిగా నీకు ఎవరు సాట్లేదు అంటాను. అది విడిచిపోతుంది కంటి సమాచారం. మా రహస్యాలు చెప్తున్నాను, మీకు నవ్వులాటుకుందా?
కాబట్టి భార్యను లోబర్చుకోవటం అనేది ఒక విశేషమైన మగతనం. అది తెలిసి ఉండాలి జ్ఞానంతో కాపురం చేసేవాడికి. నా భార్యని నేను మెచ్చుకుంటాను. ఆమె చేసే ప్రతి చిన్న విషయంలో మెచ్చుకుంటాను. నువ్వు చేసిన కూర చాలా బాగుంది అంటావు. పచ్చడి తింటే నాకు ఇష్టం ఉండదు. పచ్చడి చేసింది అనుకో, చాలా బాగుంది, భలే రుచిగా ఉంది కూడా పచ్చడి అంట. మెచ్చుకోవటంలో ఆడవాళ్ళు లోబడిపోతారు. వాళ్ళకి ఒక బలహీనత, అది సహజమైన బలహీనత. నేను మా సంగతి చెప్పాడు, నీ సంగతి నేను చెప్పేది ఇప్పుడు ఇంకేం లేదు వాస్తవానికి. అలాగే నీ భర్త దగ్గరకు వచ్చి నీ ప్రక్కన కూర్చుండి నిన్ను ఒక్కొక్క విషయం మెచ్చుకుంటుంటే నువ్వు లోబడిపోవటం అనేది నాకు తెలిసిన సమాచారం. నా భార్య నాకు లోబడిపోయాడు. అందువల్ల ప్రేమించి లోబర్చుకోవటం అనేది దేవుడు మనుషులు పురుషులకు అనుగ్రహించింది. ప్రేమ పెరుగుతూ ఉండాలి వాస్తవానికి దినచరిగా. 25 సంవత్సరాల వయసులో ఉండే ప్రేమ కంటే 66 సంవత్సరాల్లో ఉండే ప్రేమ నా భార్య మీద నాకు ఇంకొక గాఢంగా ఉంటుంది. నువ్వు కనిపించకపోతే నేను ఉండలేను అంటాను ఈ ముసలాడిని. కనిపించకపోతే ఉండలేవా? ఉండలేను. నువ్వు కనిపించకపోతే ఉండలేను. ఆ మాట తనని అబ్బురు పట్టేస్తుంది. వాస్తవాలు చెప్తున్నాను నేను. నీకు చేతగానే వాళ్ళు నేర్చుకోండి సమాధానం. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నీ ముక్కు బాగాలేదు, సట్టి ముక్కు లేని అన్నావు అనుకో, ఎప్పుడు నిన్ను అంగీకరించేదానికి అది ఆవిడకి మనసు రాదు. అలా దొడ్డి కాదు అన్నావు అనుకో, అంతే అవుట్ అయిన వాడిని, వైపు ఓడిపోయావు అన్నమాట. కాబట్టి అవి కాకుండా తన దగ్గర ఏం అందంగా నీకు కనిపించే ఉంటే దాన్ని అభినందించావనుకో, అభినందించడంలో ఆడవాళ్ళు లోబడిపోతుంటారు. ప్రేమకు దాసులయ్యే గుణము స్త్రీలకు సహజంగా ఉంటుంది. ప్రేమకు దాసోహం అవుతారు వాళ్ళు. ద్వేషానికి దాసోహం కాదు. కొట్టి తిట్టి లోబర్చుకోవటం సాధ్యం కాదు. దేవుడు తన నిర్మాణ రూపంలో ఇది పెట్టలా. అందువల్ల ఏం పెట్టాడంటే, భర్తలారా మీ భార్యను ప్రేమించడి అనేసాడు. నేను కన్యాకుమారి వెళ్ళాను అనుకో, కన్యాకుమారి ఊరి దేశం చివరి భాగం. నీ చాక్ పీస్ ఎంత ఖరీదు అవుద్ది? ఏం ఖరీదు కాదు. ఇలాంటి ఒక వస్తువు తీసుకొచ్చి నేనేం చెబుతుంది తెలిసిన, నిన్ను మర్చిపోలేకపోయాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడు, నేను అందుకే నీకోసం ఇది కొనుక్కొచ్చానని చెప్తాను. నమ్ముద్దు నన్ను. నా భర్త నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కావాలనిపిస్తుంది. నాకు సేవ చేయాలనుకుంటుంది, నా పాద పూజ చేయాలనుకుంటుంది. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి, అందుకని కొనుక్కొచ్చా నీకోసం. నా కోసమే కొనుక్కొచ్చి, నీకోసమే కొనుక్కొచ్చింది. దాంట్లో చాకుపీసానికి ఉద్దేశం కాదు, తనకేది నచ్చుద్దో ఆ చిన్న వస్తువు తీసుకొచ్చి ఇది నీకోసమే తెచ్చాను, నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ వచ్చాయి. అందువల్ల ప్రేమకు స్త్రీలు లోబడతారు, ద్వేషానికి లోబడరు. కొట్టితే భయం ఉంటుంది అప్పటికప్పుడు. అప్పుడు ఎలాంటి భయం ఉంటుంది? వస్తున్నాడు ఎద వస్తున్నాడు అంటారు. అమ్మ నువ్వు ఇంటికి పోమ్మా, ఎద వస్తున్నాడు అంటే ఎదవ అంటే ఎద వస్తున్నాడు నువ్వు ఇంటికి పో, మొదలు కూర్చుంటే అడిగి నాకు నచ్చదు, వెళ్ళిపో అంటారు. కాబట్టి వాడు వీడు అనిపించుకునేదా భర్త భార్య దగ్గర గౌరవం పొందాలి. మా యజమానుడు వస్తున్నాడు, ఆయన గారు వస్తున్నారు అనిపించుకోగలిగిన గౌరవం పెంచుకోవటం నీ బాధ్యతగా ఉంటుంది. అందువల్ల ప్రేమ ఎదుగుతూ ఉండాలి. విశేషం ప్రేమ ఎదుగుతూ ఉంటే కుటుంబాలు బంధింపబడినట్టుగానే ఉంటాయి. స్త్రీలు ఆటోమేటిక్గా లోబడే మీకు అనుకుని ఉంటారు. కొట్టి లోపరుచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఇక మీదట ఎవరినొస్తుందని ఇది మీ సలహా, నా సలహా, ముసలోడి సలహా ఇది. కొట్టి లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయకండి. ద్వేషించి లోబడాలని ఎదురు చూడకండి. ప్రేమించి లోబడటానికి ఆలోచించండి. నువ్వు ప్రేమించి నీ ప్రేమ యొక్క రుచి తెలిసిన తర్వాత కొంచెం సేపు దూరంగా ఉండటానికి తనకి ఇష్టం ఉండలేదు. అలాంటి ఒక మాత్రమే శక్తి ప్రేమలో ఉంది.
అది స్త్రీల మీద భయంకరంగా పనిచేస్తుంటుంది. ప్రేమించి కుటుంబాన్ని కట్టడం అనేది మా పరమానంద దేవుడు కోరుకున్న విశేషమైన సంగతి. కానీ ద్వేషించి అని అని చెప్పి ఉండాల్సింది వాస్తవానికి. నిజంగా దేవుడు కదా ఆయన. భర్తలారా మీ భార్యను బాగా పట్టండి అనాల్సింది, కానీ అలాగనలేదు. ప్రేమించండి అన్నాడు. తండ్రులారా మీ పిల్లలను శిక్షించండి అన్నాడు. భర్తలారా మీ భార్యను శిక్షించండి అనలా. ఎవరిని శిక్షించాలో వాడు సంగతి చెప్పాడు, ఎవరిని ప్రేమించాలో సంగతి చెప్పాడు. ప్రేమించడానికి శిక్షించడానికి వ్యత్యాసం ఉంది. మీ బిడ్డలను శిక్షించండి, మీ భార్యను ప్రేమించండి అనేది ఆయన దేవుని యొక్క సౌండ్. కాబట్టి మనుషులు, పురుషులైన వారు ఈ కుటుంబ సహజీవనంలో ప్రేమను పెంచుకుంటూ భార్యను లోబర్చుకోవటం అనే ఒక కార్యక్రమం జరిగించాలి. మరొక రూపంలో లోబర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. అది లోబట్టం అయి ఉండదు, వేషధారణ అయి ఉంటుంది. వాడి మాటకి గడగడ వణుకుతున్నాయమ్మా అంటారు. నిజంగా వాడి మాట గడగడ వణికే మాట వాస్తవమే, హృదయపూర్వకంగా కాదు. తిట్టి వాడు వీడని వాడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ కానీ ఆలోచనలు తిడుతూ ఉంటుంది. దానికోసము అది లోబడటం కాదు. అందువలన కుటుంబ నిర్మాణంలో పరమానంద దేవుడు పురుషుని ప్రేమించమని, స్త్రీలు చేసే మహత్తరమైన పొరపాటు ఏంటంటే మాట వినకపోవటం. వాడు పురుషుని లెక్క చేయకపోతే కుటుంబం చింది బిందు అయిపోతుంటుంది. ఎందుకంటే వాడు మరి ఇంకేం భయంకరంగా ఉంటాడు. లోబడకపోతే పురుషుడు భార్యని అంగీకరించడు, వాడికి ఇష్టంగా ఉండడు కాబట్టి కట్టబడదు అన్నమాట. లోబడటం అనేది సోదరులు నేర్చుకోవాల్సిన కార్యక్రమం. ప్రేమించడం అనేది పురుషులు నేర్చుకోవాల్సిన కార్యక్రమం. ఇది శాశ్వతంగా ఎదుగుతూనే ఉండాలి. విధేయత ఎదుగుతూ ఉండాలి, ప్రేమ ఎదుగుతూ ఉండాలి. ఈ ప్రేమ విధేయతలు ఎదుగుతూ వలన క్రీస్తు ప్రభువులందు ఆత్మ సంబంధమైన కుటుంబాలు బలపరచబడి స్థిరంగా ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఆనందం ఉంటుంది. నా భార్యను గురించిన తలంపు నాకు చాలా సంతోషం అవుతుంది. ముసలిదే 62 ఏళ్ళు, రిటైర్ అయిపోయి 43 సంవత్సరాలు అవుతుంది. ముసలిదే, కానీ నా భార్య యొక్క ప్రసన్నత నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఆవిడ ఐ లైక్ టు సీ హర్. కారణం ఏమంటే నేనంటే గడగడ వణుకుతుంటుంది. కొడతానని కాదు, ప్రేమిస్తానని. ఆ ప్రేమ పోతుందేమోనని భయంతో వణుకుతుంటుంది. ఈ జీవిత రహస్యాలు. అందువలన కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో పురుషుడు భార్యను ప్రేమించాలి, బాధ్యత. స్త్రీ తన భర్త యందు భయం కలిగి ఉంటుంది చూడాలి. ఇది పరమానంద దేవుడు తన భార్య భర్తల మధ్యలో ఉండే బాంధవ్యాన్ని కంక్లూడ్ చేసి చెప్పిన విశేషమైన సంగతి. ఇలా జరగటం వల్ల ఏం జరుగుతుందంటే, నేను గతంలో మీకు తెలియజేసినట్టుగా మారు మనసు మంది బాప్తిసం పొందటంలో బాధ్యత అయిపోవాలా, రక్షణ సంబంధించిన బాధ్యత అయిపోవాలా. మారు మనసు మంది బాప్తిసం పొందిన మనుషులు సంకల్పం ప్రకారం దేవుడు తమకు ఏం పాత్ర చిత్రించి పెట్టాడో ఆ పాత్రను వారు పోషించాల్సిన అవసరం ఉంది. అంటే పురుషునికి ఏ పాత్ర డిజైన్ చేసి పెట్టాడో పురుషుడు ఆ పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. స్త్రీకి ఏ పాత్ర డిజైన్ చేశాడో ఆ పాత్రను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడు భార్య భర్తలు ఆ పాత్రలు పోషించుతూ ఉంటే ఆదర్శమైన కాపురం కట్టబట్టం మాత్రమే కాదు, కుటుంబం కట్టబట్టం మాత్రమే కాకుండా నా దగ్గరికి ఓ జంట వస్తారు, భార్య భర్తలు క్లాస్ చేయించుకోవటానికి. భార్య భర్తలు ఇద్దరు వస్తారు. వారి అన్యోన్య జీవితము ఆశ్చర్యంగా ఉంటుంది. భర్త మాటే భార్య మాట. అలాగే దింపేస్తుంది అంతే. విధేయత, ఎంత విధేయత అంటే భర్త అంటే భయం కలిగి ఉండటానికి ఆమె నిరంతరం చూసుకుంటుంది. కాబట్టి వారు ఎడబాయని జంటలాగా ఎక్కడ పోయినా ఆకాశ పక్షులు 2 ఎగిరి ఒకసారి వాళ్తుంటాయి. అక్కడ లేచినట్టుకు మళ్ళీ ఇంకోసారి వాళ్తుంటాయి, అక్కడ లేచినట్టు ఇంకోసారి వాళ్తుంటాయి. అలాగూ అన్యోన్యమైన జీవితానికి కట్టుబడిన ఆదర్శమైన దంపతులు ఉన్నారే, దేవుడు వారిని కనికరించి ఒక కుమార్తెనిచ్చాడు.
ఈ కుమార్తెతో పాటు ముసలిదైన ఆయన తల్లి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మ ఆయన తల్లిని తన తల్లి అంటది. తల్లి భర్త తల్లి రోగిష్టి, కానీ భార్య అంటది ఆయమ్మ నా తల్లి అంటుంటది. కాబట్టి వచ్చిన కోడలు అతని తల్లిగా భావించగలిగిన మహత్తరమైన అనుభూతి కుటుంబ నిర్మాణంలో ఎంత బాగుంటుందో ఎంత నెమ్మదికరమైన పరిస్థితులు తెలుస్తుంటుందో మీకు చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటి జంట సాయంత్రం నేను పోయినప్పుడు ఇద్దరు వాళ్తారు. 9 గంటలు అయిపోయిన తర్వాత ఒకరు క్లాస్కి వస్తారు, ఇద్దరు కలిసి బైబిల్ క్లాస్, వాళ్ళకి కావాలి బైబిల్ క్లాస్ కావాలంటే 9 గంటలకు 9 గంటలకు నేను ఇద్దరు వస్తాను నాకు చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందువల్ల వాస్తవమైన సంగతి ఏమంటే దైవ నియమం ఎలాగున్నదో తెలుసుకొని దైవ నియమంలో నా పాత్ర నేను వహించుతూ నా భర్త ఆయన పాత్ర వహించేటప్పుడు నేను సప్లిమెంట్ చేస్తాను, దాంట్లో లోపంగా ఉన్న వాటిని తీర్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాననే భావన ఆదర్శమైన కుటుంబాలు కట్టడంలో స్త్రీలు ఎంతో గొప్ప పాత్రను పోషించే మహనీయులై ఉన్నారు. స్త్రీల యొక్క బాధ్యత మహా గొప్ప బాధ్యత. అందువలన ఉదాహరణకి పురుషుడు అతిథి ప్రియుడు కావాలన్నావు అనుకో. అతిథి ప్రియుడు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించగలిగిన వాడు కావాలా. క్రెడిట్ ఏమో పురుషునికి, పనిచేసేదేమో ఇంటికాడ ఆమె. కాబట్టి ఆమె మంచిగా పనిచేస్తే ఈయనకి ఘనత వచ్చేసింది. అది అతిథి ప్రియుడు అన్నారు ఈమెని. ఆమె మర్యాద చేసింది, ఆమె కష్టపడింది, ఆమె భోజనాలు తయారు చేసింది, సమస్తమైన వాటిని చక్కబెట్టింది, తీసుకొచ్చి వడ్డించింది, అంత సమస్యలు చేసింది ఆమె. కానీ వచ్చిన ఘనత ఈయనకి అతిథి ప్రియుడు అనేది. అందువల్ల వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ ఆదర్శమైన కుటుంబ జీవితంలో ఏం జరుగుతుందంటే స్త్రీ తన భర్తకు ఉండే లోటుని సప్లిమెంట్ చేసే అంటే సరఫరా చేసే ఒక కార్యక్రమం జరిపిస్తుంది. మా సంగతి నేను చెప్పుకుంటే మీకు అపహాస్యం ఉంటుంది కదా. ఆయన ఒక మాట అనబోతారు, నా భార్య అంటది నా కిరీటము నా భర్త, అది తలక మిలిస్తే కానీ నా తలకి గౌరవం ఉండదు. నేను ఆమెకు కిరీటం అంట, కిరీటం పెట్టుకొని తిరుగుద్దంట. అందువల్ల నేను కిరీటంలాగా తలతల మెరవాలని తన ఆలోచన. కిరీటంలాగా నేనెలా తలతల మెరుగుతాను? అందువలన ఆ బాధ్యత కార్యక్రమం జరిగించేది ఎవరంటే ఒక ఆదర్శమైన భక్తి కలిగిన స్త్రీ జరిగించే పని. అందువలన భర్త యొక్క గౌరవాన్ని సమాజంలో నిలబెట్టే విశేషమైన కార్యక్రమం భార్య చేసే పని. భార్య భర్త యొక్క సమాజ గౌరవాన్ని తాను కాపాడాల్సిన బాధ్యత కలిగింది. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో సామెతలు 31వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది గ్రంథంలో సమాచారం. 29వ వచనంలో చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారినందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఇది నేను నా భార్యకి చేసే కార్యక్రమం. ఇది గ్రంథంలో ఉన్నది, కానీ ఈ గ్రంథంలో దాని గురించి ఆలోచించకుండానే నేనేం చేస్తుంటానంటే నీవు అందరికంటే గొప్పదానివి. అనేక మంది స్త్రీలు పతివ్రత ధర్మం అనుసరించిన అనేక మంది ఉన్నారు, కానీ నువ్వు అందరినీ మించిన దానివి అంట. ఎలాగుంటే తన హృదయం కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అంత సమాచారం. నువ్వు మంచిదానివి కాదు అని తిట్టాను అనుకో, నెగిటివ్గా స్త్రీలను కట్టలేము ఎప్పుడు. నువ్వు మంచిదాన్ని కాదు, నీ బుద్ధి మంచిది కాదు, లేకపోతే నీ గుణం మంచిది కాదు, లేకపోతే నీ అందం మంచిది కాదు, లేదు నీ ముక్కు మంచిది కాదు, నీ కాళ్ళు మంచిది కాదు, అన్నం మొదలెట్టావు అనుకో పోగొట్టుకుంటావు భార్య. కాబట్టి భక్తులు ఏం చేస్తున్నాడో చెప్పింది, ఏం చేయాలో చెప్పేశాడు పరమదేవుడు. చాలా మంది కుమార్తెలను పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నవారు ఉన్నారు, కానీ
వారిని అందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. నేను పొగిడితే నా ఏమి నష్టం ఇలా జరగల కదా, నా భార్య నేను పొగుడతానని చెప్పాను అనుకో, మీకు నష్టమే జరగల. అలాగే చేస్తాడంట భర్త. అన్యోన్యమైన భార్య భర్తల బాంధవ్యంలో విశేషించి జరిగే కార్యక్రమం. ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలు అందురు. ఇరవై 23వ వచనంలో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడ ఇండును. కాబట్టి భర్త గౌరవానికి కారణం ఎవరు? కారణము భార్యయే. భర్త యొక్క గౌరవానికి కారణము భార్యయే. తన భర్త గౌరవం కలిగిన వాడని 10 మందిలో చెప్పబడుతుంటే ఆమె సంతోషపడుతుంటుంది. ఆహా, నా ఇంత పెద్ద మనగాడు నా భర్త అనుకునే భావన కలుగుద్ది. ఆడు తాగిపోతాడు లేప అన్నం అనుకో, ఆమె హృదయం కుషించిపోతుంది. అందువలన ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. దేశ పెద్దలతో కూడా కూర్చున్నాడంటే పెద్దల్లో ఒకడు అన్నమాట. కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్న వాడై ఉండును. గవిని దగ్గర పేరుగొన్న ఉండాలంటే ఏం చేయాలా? భర్త గవిని దగ్గర పేరుగొన్నవాడై ఉండాలంటే భార్య సహకారిగా ఉండాల. కాబట్టి భర్త యొక్క గౌరవానికి భార్య సహకారి అయి అతని పేరు నిలబెట్టేదై గౌరవానికి అతడు పాత్రుడిగా చేసేదైన బాధ్యత భార్య మీద ఉంది. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారనుకో, అసహ్యంగా ఉంటుంది పరిస్థితి. కనుక పరమదేవుని యొక్క సంకల్పంలో స్త్రీలకు మహత్తరమైన బాధ్యత, మహత్తరమైన కృప అనుగ్రహించబడడం. కాబట్టి ఆదర్శమైన కుటుంబాలు కట్టడంలో స్త్రీల వంతు చాలా ఎక్కువగా ఉంది. ఆత్మసమైన కుటుంబాలు కట్టడంలో నీ వంతులో నువ్వు నిలిచి ఇట్లా పరమానంద దేవుడు ఒక విశేషమైన సంగతిని స్త్రీల యొక్క సాధనం చేశాడు. భార్య యొక్క నడవడి వల్లనే వాక్యం చెప్పకుండానే భర్తను రాబడవచ్చు అన్నాడు. భర్త దుర్మార్గుడు, ఒక వశాన అంకుశానికి వచ్చేవాడు కాదా మనిషి. కానీ భార్య యొక్క పవిత్రమైన నడవడిక, ఆమె మృదత్వము అది చూసి భార్య యొక్క నడవడి వలన భర్త రాబట్టబడవచ్చును అని చెప్పేసి. అంటే ఆమెకు అంత శక్తి, మహత్తరమైన శక్తి దేవుడు అని క్యారెక్టర్లోనూ ఆమె ప్రవర్తనలో దేవుడు అలాంటిది అనుగ్రహించాడు అన్నమాట. భార్య యొక్క నడవడి వలన రాబట్టబడవచ్చును అని చెప్పాడు. అయితే మనుషులు ఈ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే స్త్రీలు అలంకరించుకోకూడదని బైబిల్ చెప్పింది అంటారు. తప్పది. స్త్రీలు అలంకరించుకోకూడదని బైబిల్ చెప్పలా. స్త్రీలు అలంకరించుకోకూడదని బైబిల్ చెప్పలేదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏం చెప్తుంటారని స్త్రీలు అలంకరించుకోకూడదని బైబిల్ చెప్పినట్టు చెప్పి ముగించేస్తుంటారు. స్త్రీలు అలంకరించుకోవచ్చు, రోడ్ల మీదకి వెళ్ళటాని కోసం కాదు, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండు కుమార్తె అన్నాడు. అలంకరణ భర్త కోసం చేసుకోవచ్చు, అలంకరణగా భర్త ఎదుట ఉండొచ్చు. దేవుని సంకల్పం అది భాగమై ఉంటుంది. కానీ సమాజం యొక్క ఆలోచన అది కాదే. బెంగళూరు నుంచి మా ఇంటికి గెస్టులు వచ్చారు, చెన్నై. నా భార్య దాదాపు 10 గంటల దాకా ఊడిగం బాడిగం, వచ్చిన వాళ్ళందరికీ ఊడిగం బాడిగం చేసి దాసి పని చేసేసింది. దాసిలాగా పనిచేసి అయిపోయిన తర్వాత వానికి వెళ్ళి స్నానం చేసి దాసి రూపం మార్చేసుకుంది. దాసి రూపం మార్చి యజమానురాలు రూపం వేసుకుంది. వచ్చిన వాళ్ళు ఒక యవనస్తుడు అనుకోరాడు, ఆంటీ ఎక్కడికి ఆంటీ వెళ్తున్నారు మీరు అన్నాడు. అంటే ఏంటి, ఎక్కడికైనా వెళ్తే ముస్తాబు కావాలని అర్థం. అంటే ఆమె ఎక్కడికి వెళ్ళబోట్లా, పడకి వెళ్ళబోతుంది. అంతే.
నవ సమాజపు నాగరికత ఎలాగంటే ఎక్కడికైనా వెళ్తే ముస్తాబు కావాలి అని ఆలోచన. కాబట్టి కుర్రాడికి ఏంటి, ఎంత ఒడుగుని చేసిన పని మనిషి, బానిస పని చేసిన మనిషి మళ్ళీ యజమానురాలు వేషం వేసింది అనుకున్నాడు. ఈ యజమానురాలు వేషం వేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది, సినిమాకి ఏమైనా వెళ్ళిపోతుందా, ఊరికనే మనలో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోతుందా, బయటికి వెళ్ళిపోతుందా, అందుకనే యజమాని రూప వేషము. మొదటి ఉద్దేశము భర్త కొరకు అలంకరించుకున్న అని ఆ ఉద్దేశం ఉంది. అతని ఉద్దేశం ఏంటంటే బయటికి వెళ్తానికి అలంకరించుకుంది అని ఉద్దేశం. నీకు ఆ భావాలు అర్థమవుతున్నాయి. లేదు నాయన, నేను ఎక్కడికి వెళ్ళబోట్లేదు, ఇంటికడే ఉండబోతున్నాను. మరేంటి అంటే ఇలాగ అది ఇంకా సెన్స్ ఎక్కడ, ఎందుకంటే మన నాగరికత అది వచ్చిన పదం. భర్త కొరకు భార్య ఎప్పుడైనా అలంకరించుకొని ఉండొచ్చు, అలంకరించుకోవాలి ఉండొచ్చు కాదు, అలంకరించుకోవాలి. సమాజం కొరకు అలంకరించుకునే మనుషుడు దైవభక్తి కోసం అది చేసే కార్యక్రమం కాదు అది. అందువల్ల దేవుడు అలంకరించుకోవద్దని చెప్పలేదు, అలంకరణ భర్త కోసం చేసుకోమని చెప్పాడు. నీ భర్త కోసం ఎంత అలంకరణ చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ సమాజం కోసం అలంకరణ చేసుకున్నావు అనుకో, నువ్వు సరిగ్గా ఉండట్లేదమ్మా, నువ్వు దిద్దుకు సోదరి దైవకుమారిని వెళ్ళి పాడబడతాను. మళ్ళా సోదరి దైవకుమారి నీ పురుషునికి వారు సాధ్యాన్ని సహకారి, వద్దమ్మా గిద్దమ్మా అంటుంటారు. ఈ వద్దమ్మా గిద్దమ్మా అనేది లోకం కోసం వద్దమ్మా, భర్త కోసం వద్దమ్మా అని కాదు వాస్తవం సంగతి. అందువల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పరమదేవుడు తన భర్త కొరకు అలంకరించుకునే కార్యక్రమాన్ని, అలంకరించుకోవాలనే సహజమైన స్త్రీ యొక్క సహజమైన కోరికను దేవుడు గౌరవించాడు. నీకు సహజమైన దాన్ని దేవుడు ఎప్పుడు గౌరవించుకున్న మనలా, సహజమైన దాన్ని ఆయన పెట్టాడు, పెట్టిందని గౌరవించాడు. కానీ ఏం పెట్టాడో ఇది ఎలాగే దాన్ని గౌరవించాడో సంగతి తెలియాల్సిన అవసరం. దాన్ని నువ్వు ఏం చేస్తామంటే మార్చేస్తాం అన్నమాట. నీతిని ప్రేమించుకుని దుర్నీతిని ద్వేషించుకు అన్నాడు అనుకో, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి ఇబ్బందిలా. కానీ మనం ఏం చేస్తాము, దుర్నీతిని ప్రేమించి నీతిని ద్వేషిస్తాము, అది జరిగే సంగతి. కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు పేర్లు మారిపోతాయి అన్నమాట. నీ భర్త కోసం అలంకరించుకోమంటే వాళ్ళ భర్త కోసం అలంకరించుకోదు, సమాజం కోసం అలంకరించుకుంటుంది. అక్కడ తప్పు జరుగుతుంది. అందువలన అలంకరించుకోవాలనే సహజమైన స్త్రీ స్వభావము దేవుడు పెట్టాడు. పెట్టిన స్వభావాన్ని అలంకరించుకునే స్థలం చూపించాడు. ఇక్కడ అలంకరించుకొని అలంకరణ యొక్క సంబంధించిన సమస్తమైన ఆశను ఇక్కడ తీర్చుకో, అలంకరించుకో నీ భర్త కోసం అని ప్రత్యేకించి తెలియజేసాడు. అందువలన ఆత్మ సంబంధమైన కుటుంబం కట్టే ఈ కార్యక్రమంలో అలంకరణ రద్దు చేయబడలా, అలంకరణ ప్రోత్సహించబడింది. ప్రోత్సహించబడినప్పుడు ఏం చేసిందంటే నీ భర్త కోసం అలంకరించుకోవాలని అని చెప్పింది, సమాజం కోసం అలంకరించుకోవద్దు అని చెప్పింది. అందువల్ల సోదరి దైవకుమారి అలంకరించుకోవడం మానేసేమా అని చెప్పడం కాదన్నమాట, అది కాదు వాడి ఉద్దేశం. కాబట్టి పరమదేవుడు తన సంకల్పంలో కుటుంబ నిర్మాణ కార్యక్రమం అనే ఈ విశేషమైన సంగతిలో ఏం చేసిందంటే భార్య శాశ్వతంగా లోబడే పాత్ర వహించాలి, భర్త శాశ్వతంగా ప్రేమించే పాత్ర వహించాలి, ప్రేమలో భర్త ఎదుగుతుండాలి, విధేయతలో భార్య ఎదుగుతుండాలి. అందువల్ల భార్య ఏం చేయాలంటే భర్తకు ఎక్కడ లోపం కలిగించకుండా అతడు గౌరవ ఎదురు పెద్దల మధ్యలోని కూర్చుండి గౌరవం పొందేవాళ్ళగా ఉండేటట్టు ప్రవర్తించవలసిన, అనుసరించవలసిన కార్యక్రమం భార్యకు సంబంధించిన సంగతి. అందువలన ఈ భార్య భర్తలు మధ్యలో ఉండే ఈ విశేషమైన సంగతి నేను ఉదాహరణ ముందుగా చెప్పేశాను. అతిథి ప్రియుడు అన్నాడు. అతిథి ప్రియుడు అంటే ఎవరు? పురుషుడు. ఆతిథ్యం తాను చేస్తాడా? చేయడు. ఎవరు చేస్తారు? భార్య చేస్తుంటుంది ఇంట్లో తల్లి. ముగ్గురు మనుషులు వస్తా ఉన్నారు, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు. పరిగెత్తుకుంటూ పోయి దండం పెట్టి తీసుకొచ్చుకొని కూర్చుని పెట్టి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చి చెట్టు కింద కూర్చోబెట్టాడు. చెట్టు కింద కూర్చొని పెట్టి త్వరగా ఇంట్లో పరిగెత్తి ఇది కొంచెం భోజనం తయారు చేయాలని భోజనం తయారు చేసే సంగతుల మోసం 3 తూముడు పిండి తీసుకుమన్నాడు. 3 తూముడు పిండి ఎండాల సమ్మర్ టైం లాగా లాంటిది అన్నమాట. ఎండబట్ట 3 తూముడు పిండి తీసుకు, నేను ఒక కొయ్యం దూడను తీసుకొస్తాను, సిద్ధం చెయ్యి, కొయ్యం దూడను వండాల. 3 తూముడు పిండిని పిసకాల, దానికి సంబంధించే కార్యక్రమాల వగేర సంగతులు ఇవన్నీ తయారు చేయాలా.
ఈ తయారు చేసే కార్యక్రమము అదితి ప్రియుడికి వెళ్తుంది ఘరానా, కానీ తయారు చేసేది అమ్మ. వాళ్ళకి పని పాటలేదు, ఈ టైంలో వచ్చారు అన్నదానికి ఒక మాట, అయ్యగారు పోయాడు అన్నమాట, గాలిలో కలిసిపోయాడు అన్నమాట. కాబట్టి అయ్యగారు ఎప్పుడు అదితి ప్రియుడు వచ్చడానికి లేదు. ఏంటో ఎప్పుడు రావటం, వాళ్ళు సమయానికి వచ్చే కదా భోజనం అనేది అన్నదనుకో, ఈ తల్లి ఆయన తీసి దుంపులో కుప్పలో పడేసింది అన్నమాట. అందువలన ఈ భార్య భర్తలని ఈ మహత్తరమైన పవిత్రమైన బాంధవ్యము, ఈ కుటుంబము వ్యవస్థ అనే ఈ పరిశుద్ధ దేవుని ఏర్పాటు స్త్రీ పురుషుల యొక్క అన్యోన్యతకు, భార్య భర్తల యొక్క అన్యోన్యతకు, ఒకరిని గౌరవం ఒకరు నిలబెట్టుకోవటానికి ఉద్దేశించబడిన విశేషమైన కార్యక్రమం అయింది. పని చేసేది భార్య, గౌరవం వచ్చేది భర్తకు, అలాంటి ఏర్పాటు చేసి పెట్టారు. అందువలన ఈ అన్యోన్యత అనేది ఒకరి గౌరవం కొరకు ఒకరు జరిగించడం ఒక వంతు, పరమందు దేవునికి లోబడి కార్యక్రమం జరిగించడం, దేవుని మహిమ కొరకు జరిగించడం మరో కొంత అయిపోయి ఉంటుంది. ఆత్మ సంబంధమైన కుటుంబాలు కట్టడం అనేది బాధ్యత కూడిందై ఉంటుంది, భారభరితమై ఉంటుంది, ఇది వివేచనతో జరిగించేదై ఉంటుంది. ఆటోమేటిక్గా కుటుంబాలు కట్టబడవు. కుటుంబాలు ఆటోమేటిక్ అంటే తమంతా తామే కట్టబడేదానికి అవకాశం ఉండదు. ప్రతి వారు తమ బాధ్యతను నిర్వహించగలిగిన స్థితిలో కార్యములు కొనసాగించాల్సిన అవసరం. నేను 1 తిమోతి 5వ అధ్యాయంలో సమాచారం తెలియజేసి మీకు జ్ఞాపకం ఉండాలి. 5వ అధ్యాయంలో ఆయన తెలియజేసే సమాచారం ఏమంటే, కుటుంబం అనే మాటకు సరైన అవగాహన స్త్రీకి ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. కుటుంబం అంటే ఎవరు నీ కుటుంబం? నా కుటుంబం ఎవరంటే నా భర్త, నేను, నా పిల్లలు, నా భర్తకు సంబంధించిన వాళ్ళు నా కుటుంబం. అది నీ కుటుంబం. నీ భర్తకు సంబంధించిన వాడు నీ కుటుంబం అనే భావన నీకు వస్తే నువ్వు ఆత్మ సంబంధి అయి ఉంటావు. నీ భర్తకు సంబంధించిన నాకేం సంబంధం లేదు, నాకు నేను వాళ్ళని చూడను అన్నావు అనుకో, నువ్వు ఆత్మ సంబంధి అయి ఉండడానికి అవకాశం ఉండదు, నువ్వు దైవస్త్రీ అయి ఉండడానికి అవకాశం ఉండదు. దేవుని సంకల్పంలో భాగం ఇది. అందులో దేవుని సంకల్పంలో భాగం ఏమంటే, నీ భర్త సంబంధికులు నీ సంబంధికులు అయి ఉంటారు. నీకు సంబంధికులు ఎప్పుడో అయిపోయింది, నీ పెళ్ళి అయిపోయిన వెంటనే రోజునే నీ సంబంధికులు వెళ్ళిపోయారు. నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువు అనే సమాచారం అప్పుడే తెలియజేస్తాడు. అందువల్ల నీ భర్త ఇంటివారు నీ ఇంటివారు అయి ఉంటారు. సోదరి దైవకుమారుడు లేదు కదా, ఇది లేదు, ఇది ఉండాల్సింది. కాబట్టి సోదరి దైవకుమారి నీ భర్త ఇంటివారే నీ ఇంటివారు అయి ఉంటారమ్మా. ఆ సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో నాకేం సంబంధం, నేను నా భర్త, కాకపోతే నా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో, కానీ వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో. ఎవరిని? నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోడు. అమ్మసోళ్ళని కూడా నన్ను తీసుకెళ్ళిపోతూ ఉండాల్సిన అది నీ బాధ్యత. నీవు అంటే నీ వాళ్ళని తీసుకెళ్ళిపోతావు అంటే వాళ్ళని కూడా నీ వాళ్ళని ఆలోచించే కలిగి తీసుకుని వెళ్ళిపో. ఇబ్బంది నువ్వు ఎక్కడికైనా పో, ఆకాశంలో కానీ ఎగిరిపో, కానీ వాళ్ళు నీ వాళ్ళనే మాట మర్చిపోకుండా తీసుకుని వెళ్ళిపోవటం అనేది దైవ కుటుంబానికి మహాదేవుడు ఏర్పాటు చేసిన విశేషమైన సంగతి. అందువల్ల 1 దశలోనికి 5వ అధ్యాయంలో మనం క్షమించాలి 1 తిమోతి 5వ అధ్యాయంలో మనం చదివిన సమాచారం ఏమంటే, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసే బాధ్యత పురుషుంది, చేయించే బాధ్యత పురుషుంది. కాబట్టి చేసే బాధ్యత స్త్రీదై ఉంటుంది. చేయించే బాధ్యత పురుషుంది, చేసే బాధ్యత స్త్రీది. అలాంటిది అన్యోన్యమైన విశేషమైన సంగతి. కాబట్టి ప్రత్యేకించి ఆయన తెలియజేసే సమాచారం 5వ వచనంలో, అయితే నిజముగా అనాథను క్షమించాలా. 4వ వచనం, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఏళ్ళ భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలమైంది ఏదంటే, నీ భర్త ఇంటివారు నీ ఇంటివారుగా చూడటం అనేది దేవునికి అనుకూలమైనది. మన ప్రాంతంలో మీ సంగతి నాకు తెలియదు, మా ప్రాంతంలో సామెత చెప్తుంటారు. సామెత చెప్తే పశువుడు కుర్రాడు పరిగెత్తుకుంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాడి భాషలో
తాతయ్యలు వచ్చాను ఆయన, తాతయ్యలు వచ్చాను ఆయన అంటున్నాడు. తాతయ్యలు వచ్చాను ఆయన అనేటప్పటికి ఈ తాతయ్యలు ఎవరో వీడికి అర్థం కాదు. ఇంకా ఎవరి తరపు వాళ్ళు, నా తరపు వాళ్ళ, నా భార్య తరపు వాళ్ళ అని ఆలోచన అనుమానంలో ఉన్నాడు. అనుమానం ఉంటే ఏం చేస్తాడంటే, నాయన చెప్పులు ఎక్కడ ఉండేది, ఇంటి బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని అడిగాడు. చెప్పులు లోపలే ఉన్నాయి అని చెప్పాడు. అంటే మా మామూలు వచ్చారమ్మా. ఎందుకంటే భార్య చెప్పులు తమ అన్న ఇల్లు వేపించుకున్నాడు. అత్తమామలు అయితే బయటికి పిలిపించద్దు అన్నమాట. అది కార్యక్రమం. అత్తమామ చెప్పులు అయితే బయట ఇవ్వమంటదంట. అమ్మ నాన్న ఏదో నాన్న లోనకి తీసుకొచ్చేటండి అంటదంట. కాబట్టి లోనుడి అని చెప్పుడు. కాబట్టి ఈ పిల్లోడికి తాత వచ్చాడంటే ఎవరు వచ్చారో చెప్పడానికి వాడికి కుదరలా. అమ్మ నాయన వచ్చాడని చెప్పడానికి కుదరలా. తాతయ్య అని మాట మాట్లాడు. తాతయ్య అనేవాడికి మా నాయన కూడా తాతయ్య కదా వీడికి అనుకున్నాడు. అప్పుడు చెప్పులు ఎక్కడే నేను ఆయన అడిగాడంట. చెప్పులు లోపలే ఉన్నాయి నాయన. అంటే మా అత్తమామలు వచ్చారు కావాలంట. కాబట్టి మన సమాజంలో జరిగే విశేషమైన సంగతి నేను మీకు తెలియజేస్తాను. అందువలన పరమందు దేవుని యొక్క ఆలోచనలో చెప్పులు లోపల ఇడిచేది మీ అత్తమామలది. అమ్మ మీ అత్తమామల చెప్పులు లోపల ఇడవాలా, మీ అమ్మ నాన్న చెప్పులు బయట ఇడవాలా, అది దేవుని యొక్క సంకల్పం. కానీ మానవ సంకల్పం, సమాజం సంకల్పం అంటే అత్తమామలది అయితే బయట ఇడవాలా, మా అమ్మ నాన్న లోపల ఇడవాలా. కాబట్టి దేవునికి అనుకూలమైన కార్యము జరిగించే భక్తిగల స్త్రీలు అయితే ఏం చేస్తుంటారంటే, నీ భర్తను నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళదలుచుకుంటే నీ భర్తతో వచ్చే నీ భర్త తల్లిదండ్రులు అని తీసుకుని వెళ్ళిపో. కాబట్టి ప్రత్యుపకారం చేసే బాధ్యత కుమారునికి అనుగ్రహించబడింది. దాంట్లో సహకారివై పాలు పొంది సంపూర్ణంగా జరిగించే బాధ్యత కలిగిన నువ్వు ఉంటావు. దైవ కుటుంబం. కాబట్టి దైవ కుటుంబంలో ఆ భార్య పిల్లలు మాత్రమే కాకుండా భార్య పిల్లలు మించిన కుటుంబమై పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితుల్లో భర్త యొక్క తల్లిదండ్రులు ప్రత్యుపకారం చేసే బాధ్యత పురుషుని మీద ఉంది కనుక వారిని కూడా ఎంట పెట్టుకుని వెళ్ళే బాధ్యత నీ మీద ఉంది. అది విశేషమైన సంగతి. కాబట్టి నా మనవి మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ పరిస్థితులన్నిటికీ ఏం చేయాలంటే పురుషుడు తన భార్యను కొన్నవాడై ఉండాలా. పురుషుడు భార్యను కొన్నవాడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? పురుషుడు భార్యను కట్నం తీసుకునేవాడు కాదు, కట్నం ఎదిరించేవాడై ఉండాలా. పురుషుడు భార్యను కొన్నవాడై ఉండాలా. క్రీస్తు ప్రభు తన సంఘాన్ని కొన్నవాడు. కాబట్టి యజమాన్యం చేయటానికి, అధికారం చూపించడానికి, లోపల ఎదురు చూడటానికి కొన్నవాడై ఉంటాయి. ఈరోజు సమాజం చెడిపోయిన సమాజంలో ఉన్నాం మనం. ఈ చెడిపోయిన సమాజంలో ఉండి ఏం చేస్తున్నామంటే పురుషుడు అమ్ముడుపోతాడు. అమ్ముడుపోయినవాడు అధికారం చేయాలనుకుంటే అడుగుతుంది. ఆయన అమ్ముడుపోయినాడు అనిపి ఆయనకి అధికారం ఏముంటుంది అమ్మాయి. కాబట్టి సమాజంలో జరుగుతున్న దుష్కార్యములు మనం వాటిని అరికట్టాల్సిన బాధ్యత క్రీస్తు సంఘం మీద ఉంది. నాకు 1969లో పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 45 సంవత్సరాలు. 69 40 సంవత్సరాలా? మీకు నాకు లెక్క ప్రకారం 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల కిందట నేను కట్నం అయితే కట్నం అడిగితే పెళ్లి చేసుకోవాలని చెప్పేసాను మా ఇంట్లో. కరెక్ట్. కట్నం పేరుతో పెళ్లి చేసుకోవాలని చెప్పేసాను. వస్తున్నాను సంగతి. నేను భార్య నాకు కొనుక్కున్నవాడు. నాకు హక్కు తెలుసు. నాకు హక్కు, నేను దాన్ని కొన్న సంగతి హక్కు నాకు తెలిసిన వాడిని కాబట్టి నేను ఏర్పాటు చేస్తాను. నేను కొనుక్కున్నది కాబట్టి ఏర్పాటు చేస్తాను. నా భార్య నన్ను కొనలా, నేనే తను కొనుక్కున్నా. అందువల్ల కట్నాలు భయంకరంగా తీసుకునే రోజుల్లో ఎంఏ చదువుకొని దేనికైనా యోగ్యత కలిగిన వాడిని, ఏ లోపం లేకుండా ఉన్నవాడిని మా పెద్దలు వివాహం అంటే కట్నం గురించి ఆలోచన చేసి నా పెళ్లి మానుకోండి అని చెప్పేసి. నా కుమారుడికి కట్నం ఇవ్వడానికి వచ్చారు. అయ్యా కొంచెం విధానం తీసుకోండి, కట్నం అయితే ఈ మాట్లాడదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి. నా కుమారునికి 9 పైసా కట్నం తీసుకోలేదు ఒక 30 సంవత్సరాల తర్వాత. అందువలన ఏలుబడి చేసేవాళ్ళలాగా ప్రారంభం నుంచి ప్లాన్ కలిగి జీవితం కొనసాగించాలి. కానీ అర్థం లేకుండా పోయి చిక్కుకొని
నేను ఏర్పాటు చేస్తానంటే ఒప్పుకుంటుందా? నువ్వేం ఏర్పాటు చేస్తావు, కూర్చోపోయా, నేను ఇచ్చి నేను తెచ్చాను. మా అత్తగారు ఇచ్చిన ఏ చిన్న వస్తువు మా ఇంట్లో ఉండదు, ఏ చిన్న వస్తువు మా ఇంట్లో ఉండదు, ఏ వస్తువు ఉండదు. వద్దు, అక్కర్లేదు నాకు. నేను నా భార్యను తీసుకెళ్ళిపోయాను చెన్నై. నా చేతిని జీతం పెట్టి రేషన్లను కావాల్సిన వస్తువులు కొనేశాను. నచ్చా. నా భార్య గర్వం చెప్పుకుంటుంది, నా పురుషుడు మగాడు, నేను ఏలేవాడు, తనకు తెలుసు అసలు వాస్తవానికి వెళ్తామంటే ఇంట్లో నుంచి ఏం తీసుకురావడానికి తీసుకెళ్ళాలి. అందువలన ఏలుబడి చేయటానికి కానీ కొన్ని సూత్రాలు అంటే వాటిని జాగ్రత్తగా మగవాళ్ళు కావాల్సి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం అంటే. నాకు కట్నం తీసుకురా 2 లక్షలు, నీ కాళ్ళ కింద ఉంటాను నేను. మరి అర్థం ఏంటి దాని అర్థం? నువ్వు నన్ను కొను, నీ బాన్సైన్ ఉంటాను నేను, అర్థమే కదా దాని అర్థం. కాదు, నేను కొంటాను. నీ తల్లిలో నుంచి ఒక వస్తువు కూడా వద్దు నాకు ఇంట్లో. ఒక రోజు అలాంటి కార్యమే సంభవించింది. మా చిన్నపిల్ల ఉంది, ఇప్పుడు పెద్ద అయిందనుకో. ఆమె చిన్నపిల్ల అయిన రోజున మా అత్తగారు వచ్చేసి నీకు అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్తుంది నా భార్య దగ్గర. మా పసిది సిగ్గు తీసేసింది అన్నమాట, ఇంకేం లేదు. ఏందమ్మా నువ్వు ఇచ్చిందే రావటం, మా ఇంటికి రావడం ఒక ప్లాస్టిక్ బుట్ట తెచ్చుకుంది. ఇదే కానీ నీది తీసుకెళ్ళిపోను, మా ఇంటికి రావడానికి తీసుకొచ్చుకున్న బుట్ట ఇది, నువ్వు తీసుకెళ్ళిపో, మాకు అక్కర్లేదు. అందువలన నా ఇంట్లో నా భార్య ఇంటి తరపున ఒక వస్తువు జ్ఞాపకార్థంగా కూడా ఉండదు. అందువల్ల నేను చెప్పే సమాచారం ఏమంటే ఏలుబడి అనే దానికి ప్లాన్ ఉండాలి. వాస్తవానికి కుటుంబం కట్టడానికి మనిషికి ప్లాన్ అనేది ప్రత్యేకించి ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం చేస్తుంటే కుటుంబం కట్టడానికి అవకాశం ఉండదు. కానీ అమ్ముడు పోయినాడు నేను నా అధికారం కావాలని కోరుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది, రావడానికి అవకాశం. అందువలన ప్రతి విషయంలో పురుషుడు జాగ్రత్త కలిగి కుటుంబం కట్టే మగవాడిగా కార్యం కొనసాగించాల్సిన అవసరం. ప్లాన్డ్ సిస్టమ్ ఉండాలి జీవితానికి. అందువలన పెళ్లి కానివాళ్ళు ఇప్పుడు ఎవరి పేరండి, దేవరాజుకి పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే రేపు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోబోతాడు అని నా ఉద్దేశం. కానీ రేపు ఏమంటాడు వాళ్ళ నాన్నమ్మ నాన్న ఏం చేయబోతాడు నాకు తెలియదు. మాకు నోట్ చేసుకున్న పాయింట్. లైక్ ఏలుబడి చేయదలుచుకుంటే నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లోపరయ్యి ఏలుబడి చేయటం అనేది సాధ్యంగా అంగీకరించే కార్యక్రమం కాదు. అందువల్ల పురుషుడిగానే తన జీవితాన్ని కొనసాగించుతూ మహత్తరంగా ప్రేమించేవాడు అయ్యింటే భార్య ఇష్టపూర్వకంగా బానిసత్వం చేయడానికి లోబడటానికి ఇష్టపడుతుంటుంది. ఆ రోజున కుటుంబము ఆదర్శంగా నువ్వు అనుకున్న రూపంగా నెమ్మదిగా సుఖంగా నీ బ్రతుకు ముందు కొనసాగించడానికి ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలాంటి అవకాశాలు మనం జాగ్రత్తగా ఆలోచించేసి కుటుంబాలను కట్టడం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. నియమానికి విరుద్ధంగా కట్టడానికి ప్రయత్నం చేసేవాడు విఫలుడైపోతుంటాడు. నియమానికి విరుద్ధంగా ఎప్పుడు కుటుంబం కట్టడానికి ప్రయత్నం చేయకండి. కనీసం మీ పిల్లల గురించి అని జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆడవాళ్ళు ఆడజాతికి విరోధమైన మనుషులు, అంతకంటే ఇంకేరే లేదు. నేను తెలుపుతున్నాను అనుకోకండి, వాస్తవం సంగతి అది. పాము జాతి పాము పిల్లలు తింటుంది అన్నట్టు ఆడవాళ్ళకు విరోధంగా నిలబడి ఉంటారు. కట్నం ఎవరు కావాలని కోరుతుంటారు? మగవాళ్ళ కావాలని కోరుతుంది, ఆడవాళ్ళే కట్నం కావాలని కోరు. ఏం తీసుకొచ్చావు నువ్వు అని అంటుంది మొత్తం కోడల్ని. కాబట్టి ఇలాంటి భావాలతో దైవ సంబంధమైన కుటుంబం కట్టడానికి అవకాశం ఉండదు. కనుక మనం మాట్లాడుతున్న దైవ సంబంధమైన కుటుంబం కట్టడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. దానికి నీటైన ప్లాన్ ఉండాలి, దానికి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన పురుషుడు ఉండాలి. ఆ పురుషుడైనా తన నియమం ప్రకారం సమస్తం జరిగించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అయితే కుటుంబానికి రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే కుటుంబాలు కట్టడం అనేది ఊరకనే సిద్ధాంతం లాగా మిగిలిపోతుంది. బైబిల్లో సిద్ధాంతం ఉంది, కుటుంబాన్ని కట్టంటారా అని చెప్పని ఆ సిద్ధాంతం అలాగే మిగిలిపోతుంది. పురుషులారా మీ భార్యను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తకు లోబడి ఉండండి, సిద్ధాంతాలు అలాగే మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రాక్టికల్గా చేయటానికి అనేది పరమందున దేవుడు సూచించిన విధానంలో క్రీస్తు ప్రభు తన భార్యను కొనుక్కున్నాడు. నేను క్రైస్తవున్నప్పటికీ క్రీస్తులో ఉన్నవాడిని, క్రీస్తు తన భార్యను కొనుక్కున్నాడు కాబట్టి నేను నా భార్యను కొనుక్కోవాలా?
అచ్చా, కట్నం తీసుకుంటే నేను అమ్ముడిపోతాను, నేను ఇచ్చానంటే నేను కొనుక్కుంటాను. ఇలాంటి రెవల్యూషనరీ టైపు ఐడియాలజీ ఉంటే కానీ ఒక సమాజాన్ని తిప్పటానికి అవకాశం ఉంది. ఆత్మ సమాన కుటుంబాలు కట్టబడటం. మీకు మధ్యలో ఏదో చిన్న బ్రేక్ కావాలంటే ఆ బ్రేక్ తీసుకోండి. ఇదే నేను చెప్పింది.